సెల్ ఫోన్ అండ్ సెల్ ఫోన్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్, వైఫై రౌటర్ నుంచి, మోడెమ్ నుంచి వచ్చే అనేక రకాల హార్మ్‌ఫుల్ రేస్ అవి కూడా మన చుట్టూ ఉండి మనని హార్మ్ చేస్తూనే ఉంటాయి రోజంతా. కానీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఈ రేడియేషన్ వల్ల వచ్చే అనర్థాలు అన్నీ ఇన్ని కావు. ఆటిజం, ఏడీహెచ్‌డీ తదితర ఎన్నో సమస్యలకి ఇది కూడా ఒక కీలక కారణం అని చెప్పి సైంటిఫిక్‌గా మనకు అర్థమవుతుంది. మరి పరిష్కారం ఏంటి? సెల్ ఫోన్ లేకుండా బతకగలుగుతామా? లేదు రేడియేషన్ లేని వాతావరణం మనం ఎలా సృష్టించుకోవాలి అంటే బహుశా అడవుల్లోకెళ్ళి బతకాలి. బట్ ఇప్పుడు వీ హావ్ అ సొల్యూషన్. అట్‌లీస్ట్ వెరీ అంటే సిగ్నిఫికెంట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. కంప్లీట్‌గా కాకపోయినా. అదే మనకి ఇవాళ అందుబాటులో వచ్చిన ఈ షీల్డ్. ఈ షీల్డ్ అంటే రేడియేషన్ నుంచి మనని కాపాడే అనేక రకాల షీల్డ్స్, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ విమెన్‌కి ఇది చాలా యూజ్‌ఫుల్. ఐ హావ్ ద ఫౌండర్ అండ్ అన్ ఇంజినీర్ బై ప్రొఫెషన్ మోహన్ నూనె గారు మనతో ఉన్నారు. సో ఆయన ఈ ప్రొడక్ట్స్ గురించి, ఈ యాంటీ రేడియేషన్ బ్లాంకెట్ గురించి, సెల్ ఫోన్ పౌచ్ గురించి, హ్యాట్స్ గురించి చెప్పబోతున్నారు. మోహన్ గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. చాలా అవసరమైన ఒక పరికరాన్ని మీరు, ఒక పరికరం ఏంటి, అనేక పరికరాల్ని మీరు కనిపెడుతున్నారు. ఎందుకంటే మనం గ్లోబల్ వార్మింగ్ ఒకటి, ఈ రేడియేషన్ వల్ల వచ్చే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఒకటి, పొల్యూషన్ ఒకటి, ఇవన్నీ మనం గ్రహించము దాని తీవ్రత ఏంటో. ఫస్ట్ అసలు రేడియేషన్ ఎక్కడి నుంచి ఎలా వస్తుంది మనకు చెప్పండి. ఎనీథింగ్ స్మార్ట్ అంటే ఈ మధ్య కాలంలో మనం వాడే ఫ్రిడ్జ్ల దగ్గర నుంచి, వాషింగ్ మెషిన్ల దగ్గర నుంచి, మైక్రోవేవ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ వైర్లెస్. ఎనీథింగ్ వైర్లెస్ క్రియేట్స్ రేడియేషన్. అంటే వైర్లెస్ అంటే వైర్ లేకుండా ఎలా పంపిస్తుంది అంటే ఆ సిగ్నల్స్ ని ఎన్కోడ్ చేసి గాల్లో పంపిస్తుంది. దట్స్ వాట్ ఇస్ రేడియేషన్. అది రేడియేషన్. అండ్ నిజంగా అంత హార్మ్ఫుల్ అండి ఈ రేడియేషన్? బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ వైర్లెస్ టుడే. బ్లూటూత్ మొదలుకుని. ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ ఇస్ వెరీ హార్మ్ఫుల్. రైట్. సో ఈ షీల్డ్ లో మీ దగ్గర ఉండే ప్రోడక్ట్స్ ఏంటి చెప్పండి. అక్కడ నుంచి వీల్ ట్రేస్ బ్యాక్ అసలు మీరు ఎలా వచ్చారు ఇందులో అని చెప్పి. రైట్. ది ఫస్ట్ ప్రోడక్ట్ ఇస్ యాంటీ రేడియేషన్ బ్లాంకెట్. ఈ బ్లాంకెట్ ఏంటంటే ప్రెగ్నెంట్ వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో ఈవెన్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఆర్ ఇఫ్ దే ఆర్ ఆన్ ద కాల్, దే కెన్ జస్ట్ పుట్ దిస్ బ్లాంకెట్ ఓవర్ దేర్ టమ్మీ లైక్ దిస్ అండ్ దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. లైక్ ఫోన్లో ఉండొచ్చు, ల్యాప్టాప్ మీద ఉండొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. దేర్ బేబీ ఈజ్ సేఫ్. ద సెకండ్ ప్రోడక్ట్ ఈజ్ యాంటీ రేడియేషన్ హుడెడ్ స్వాడల్. ఇలా హుడ్ ఉండి బేబీని ఇలా నిద్రపుచ్చుకోవడానికి. సో ఇందులో ఉంటే బేబీస్ కంప్లీట్లీ సేఫ్ ఫ్రమ్ రేడియేషన్ అని చెప్పచ్చు. 99.9%. 99.9%. సో ఆఫ్ కోర్స్ దీంతో పాటు యూ ఆల్సో హ్యావ్ అ హుడ్ లైక్ హ్యాట్ వేసుకోవడం వల్ల ఏం జరుగుతుందండి మనకి? మామూలుగా మనం ఫోన్ మాట్లాడేటప్పుడు మనం చెవు పక్కన పెట్టుకొని మాట్లాడతాము. అది లాగే రేడియేషన్, అది ట్రాన్స్మిట్ చేసే రేడియేషన్ డైరెక్ట్ మన బ్రెయిన్ విల్ బి ఇంపాక్టెడ్ అనమాట. ఇది పెట్టుకొని ఓవర్ దట్ ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ ఫోన్ అండ్ టాక్, యువర్ బ్రెయిన్ ఇస్ సేఫ్. ఇది చాలా మచ్ నీడెడ్, చాలా ఫ్యాసినేటింగ్ ప్రొడక్ట్స్ అండి. నాట్ రేడియేషన్ ఇస్ విజిబుల్, నాట్ ద ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై రేడియేషన్ ఇస్ విజిబుల్ ఇమ్మీడియట్లీ. అవును. బట్ మోహన్ గారు, మీరు ఇప్పుడు ఇది సెల్ ఫోన్ పౌచ్ కూడా ఉంది కదా, మనం మామూలుగా అంటే ఎక్కడెక్కడ ఎక్స్పోజ్ అవుతున్నాం అంటే సెల్ ఫోన్ నుంచి దూరంగా ఉంటే సరిపోతుందా, లేదా పరిసరాల్లో కూడా మనకు సెల్ ఫోన్ టవర్స్ ఉన్నాయనుకోండి చుట్టుపక్కల, మనం ఫోన్ మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు యూఆర్ ఆల్వేస్ ఇన్ రేడియేషన్. ఇంట్లో మనం వైఫై మోడమ్ ఉందంటే అది ఆల్వేస్ ఇట్ విల్ బి ట్రాన్స్మిటింగ్. అవును, వైర్లెస్ గా ట్రాన్స్మిట్ చేస్తుంటది. యు ఆర్ ఎక్స్పోజ్ టు రేడియేషన్. ఇప్పుడు ఇది ప్రత్యక్షంగా ప్రూవ్ చేయాలంటే రేడియేషన్ ఉందా లేదా అని చెప్పి ఎలా ప్రూవ్ చేయొచ్చు? నా దగ్గర ఒక మీటర్ ఉంది. సో దిస్ ఇస్ కాల్డ్ అన్ RF మీటర్. సో మేజర్లీ దీని గురించి అవేర్నెస్ ఎందుకు లేదంటే ఇది కంటికి కనపడదు. అండ్ నాట్ ఎవ్రీబడి has a meter at home. Not everybody knows that there is a meter which can detect RF radiations anamata. So this is a meter. So ఇప్పుడు మనం ఏ డివైజెస్ వాడనప్పుడు the signal strength numbers are like this anamata. It is the current value is around 7 or 8. The peak value is around the same. Say for example, I start using my phone and I play some video on Facebook and all, ఇలా పైకి వెళ్ళిపోద్ది అనమాట. పీక్ నెంబర్ 162 పీక్ ఉంది ఇక్కడ, 160, 161. సో సేమ్ థింగ్ మన ఏదైతే ప్రోడక్ట్ ఉందో దీన్ని మనం బేబీ అనుకుందాం, బేబీ తల అనుకుందాం. ఈ తలని తీసుకొచ్చి ఈ డివైస్ లోపల పెట్టి, సో మనం ఈ డివైస్ లేకుండా పెడితే అలా పీక్ నెంబర్స్కి వెళ్ళిపోతుంది, డేంజర్ జోన్లో ఉంటుంది. సేమ్ థింగ్ మన ప్రోడక్ట్ లోపల పెట్టామనుకోండి,
The numbers are very much in range, in control. సో దీన్ని మనం ఒక బేబీ అనుకొని బేబీని మన ప్రోడక్ట్ లోపల ర్యాప్ చేసి పెడితే బేబీకి ఉండే ఇంపాక్ట్ చాలా తగ్గిపోతుంది. చూడండి. సో ఇది ఏ మెటీరియల్ వాడారు మోహన్ గారు మీరు? దట్ దాంట్లో వీ కెన్ యూజ్ సమ్ కండక్టివ్ మెటీరియల్స్ అన్నమాట. వీ హ్యావ్ యూజ్డ్ అ కాంబినేషన్ ఆఫ్ కాపర్ అండ్ స్టీల్ అలాంగ్ విత్ పాలిస్టర్. సో అది వాడడం వల్ల దీన్ని ఇన్సులేట్ చేసేస్తుంది, ఇన్సులేట్ చేస్తుంది. దాని నుంచి బయటకు వచ్చే సిగ్నల్ ఇన్సులేట్ చేస్తుంది. సో హౌ డస్ వన్ ప్రొక్యూర్ దిస్? ఇవి ప్రస్తుతం ఎక్కడ అందుబాటులో ఉన్నాయి? Yes, you can directly procure them from our website, and we are going to put some of the products on Amazon. B2B, B2C. Yes, and we are trying to give them to hospitals and B2B లాగా. ఎక్కడైతే ఒక ప్రెగ్నెంట్ లేడీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వీఆర్ ఎంకరేజింగ్ ద గైనకాలజిస్ట్ టు రికమెండ్ దిస్ టు బిగిన్ విత్. మీకు మెడికేషన్ అన్ని కన్సల్టింగ్ అన్ని చేస్తాం బట్ స్టార్ట్ యూజింగ్ దిస్ టు ప్రొటెక్ట్ యువర్ బేబీ రైట్ ఫ్రమ్ డే 1. సో ఇదేమో మనకి ప్రొటెక్టివ్ బీనీ క్యాప్, రైట్. అండ్ రైట్ నౌ ఇంకా ఏమైనా ఎక్స్పాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా మీరు? అంటే షూర్, అంటే వీఆర్ ట్రైంగ్ టు గెట్ సంథింగ్ మోర్ వేరబుల్, అంటే యాప్రాన్ లాగా ఒక జాకెట్ లాగా, అంటే యాంటీ రేడియేషన్ మెటీరియల్ వేసి జాకెట్ తయారు చేస్తే అది వేసుకొని మీరు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. స్టార్టింగ్ విత్ మై కంట్రీ, విత్ మై పీపుల్, ఐ వాంట్ టు సేఫ్ గార్డ్. అక్కడ నుంచి మొదలెట్టి ప్రపంచానికి ఒక సొల్యూషన్ తీసుకెళ్ళాలని చెప్పి అంతే. తప్పకుండా మీ సొల్యూషన్ చాలా మందిని చేరుతుందని ఆశిస్తున్నాం మోహన్ నూనె గారు. అండ్ మీ ప్రోడక్ట్స్ కావాలంటే మీ వెబ్సైట్ అడ్రస్ అండి. www.eshields.com. ESHIELDZ బాక్స్ మీద ఈ షీల్డ్స్ yes అంటే లాస్ట్ లో Z ఉంది, ఇది గమనించాలి. ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. right, and you can directly buy from there. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు సుమన్ టీవీ. నమస్కారం.